దేవుడు ఆత్మ గనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనందరం ఇప్పుడు మొదటి పాటగా నా ప్రాణమా సన్నుతించుమా అనే పాట పాడుకుందాం. 103వ దావీదు కీర్తనలో ఉన్నట్లుగా దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన నా మేళ్లలో దేనిని మరువకము అని చెప్తున్నాడు. మనం ఎక్కడా కూడా దేవుని చేసిన మేళ్లను మర్చిపోకుండా మనం ఎప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఇప్పుడు నా ప్రాణమా సన్నుతించుమా అనే పాటను పాడుకుందాం. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా, దోషములన్నీయు క్షమించెను ప్రాణ విమోచకుడు. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా, దోషములన్నీయు క్షమించెను ప్రాణ విమోచకుడు. దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు, దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. జరిగించును, న్యాయము తీర్చును. దాక్షిణ్య పూర్ణుడు
ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును అంతరంగ సమస్తమా సన్నుతించుమా అంతరంగ సమస్తమా సన్నుతించుమా నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును మనం ఇప్పుడు రెండవ పాటగా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడు నన్ను విడిచిపోకయా అనే పాట పాడుకుందాము. ఈ లోకమంతా మనల్ని విడిచిపెట్టినా కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడువని దేవుడుగా ఉన్నాడు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా అని హృదయం అంతటితో మనం ఈ పాట పాడుకుందామండి. నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. అయిపోయామయ్యా, మా కన్నులు తెరవవా అని చెప్పి హృదయమంతటితో పాడుకుందామండి. మా తోడు నడవవా ప్రభువా అని చెప్పి హృదయమంతటితో పాడుకుందాము. వాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచి
మనకి లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తపనలు ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూసి మనల్ని ఏడిపించినా కానీ జాలితో మనల్ని చేరదీసే దేవుడు మనకున్నప్పుడు మనం ఎక్కడ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒంటరినయ్యామని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. చేయి పట్టి నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన లోకమంతా చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. మరచును కానీ నేను ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు, తల్లి మరచిపోయినా తండ్రి విడిచిపోయినా తల్లి వలె తండ్రి వలె లాలించే దేవుడు మనకున్నగా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హృదయం అంతటితో మనం దేవుడిని ఆరాధిద్దాం. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం లేచి నిల్చుందాం చివరి పాటగా. చివరి పాటగా మనందరం హృదయం అంతటితో ఎడబాయని నీ కృప నన్ను విడువది ఎన్నటికి అనే పాట పాడుకుందాం. ఆయన కృప మనల్ని ఎన్నడూ విడిచిపోదుగా ఉంటుంది. యేసయ్య ప్రేమానురాగం మనల్ని ఎప్పుడు కాచేదిగా ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కృప వెంబడి కృపతో మనల్ని ఇప్పటి వరకు బలపరుస్తున్నాడు మన దేవుడు. హృదయం అంతటితో ఎడబాయని నీ కృప అనే పాటను ప్రతి ఒక్కరం చప్పట్లతో పాడుకుందాం.
యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా శోకం లోయల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు, ఇక ఈ జీవితం వ్యర్థం అనుకున్నప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటంలో మనకి ఎన్నో శోధనలు ఎదురైనా కానీ, విశ్వాసంలో సడలిపోయినా కానీ, నీతి వ్యర్థం అనుకున్నా కానీ, దీర్ఘశాంతం గల దేవుడైన మన దేవుడు చేయి విడువక నడిపించారు. హృదయం అంతటితో ఈ పాటను పాడుకున్నాం. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలాల జడిలో సడలికి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలాల జడిలో సడలికి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. ఇక శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఇక శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఆయన సేవలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ మన బలము అయితే చూసుకొని మనం నిరాశ చెందుతాం, కానీ ఆయన ఇచ్చిన బలం చేత ఈ భారమైన సేవలను చేయలేమనుకున్నప్పుడు యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉండి తన అనుభవాలతో మనల్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు. నీ బలం చేత మమ్మల్ని బలపరిచావు ప్రభు అని హృదయం అంతటితో ఈ కీర్తన పాడుతున్నాం. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూ
చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వరకు మన దేవుని మనం కీర్తనల ద్వారా దేవుని కీర్తించాము, కొనియాడాము. కొద్ది నిమిషాలు కృతజ్ఞతా స్తుతుల ద్వారా దేవుణ్ణి స్తుతించి మహింపరిచి మరి యొక్క సాయంకాలపు ఆరాధన దేవునికి ఒక నైవేద్యం వలె ఆయన సన్నిధికి చేరే విధంగా ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. మరి మనం పాటలు పాడుతున్నప్పుడు మరి లిడియా చెప్పిన కొన్ని సంగతులను బట్టి దేవుడు మరి ఎన్నో విషయాల్లో మనల్ని ఆదుకున్నాడు. ఈవెన్ కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామను సన్నతించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువకము. మరి ఒక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి మహింపరిచిన తరువాత దెన్ we will all sing thank you Jesus chorus, and then Sister Lydia will close with a short prayer, and I will be sharing the word of God, and then she will pray for the word of God that will be delivered. మరి ఒక సమయంలో ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి మహింపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, దేవాది దేవా మీకు స్తోత్రములు. తరాలు మారిన యుగాలు మారిన దేవా మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవ మీకు స్తోత్రాలు. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవా మీకు స్తోత్రాలు. నాయన యోర్దాను నదిని ఏకరాశికి నిలిపిన దేవా మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఇదిగోనైనా అగ్నిగుండం ఏడంతలుగా చేయబడినప్పటికీ కూడా అగ్ని వాసనైనా లేకుండా షడ్రక్, మెషక్, అబెద్నెగోలను కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఇదిగోనైనా ఎడబాయని నీ కృప. మరి జాషువా 1:9 says మరి ప్రభా తండ్రి నైనా మరి నిన్ను విడువును ఎడబాయను. మరి మీరు మోషేకి తోడుగా ఉన్నారు, తర్వాత మరి జాషువాకి తోడుగా ఉన్నారు. మరి జాషువా అంటున్నాడు కదా, మరి మీరు ధర్మశాస్త్రాన్ని అంత ఎరిగిన మీరు మరి అన్ని దేవతల్ని ఆరాధిస్తున్నారు. మీరు ఏ దేవతలను ఆరాధిస్తారో, ఏ దేవుళ్ళని ఆరాధిస్తారో, బట్ నేను నా కుటుంబము యెహోవాను ఆరాధించదము. మీ అండ్ మై ఫ్యామిలీ వి విల్ సర్వ్ ద లార్డ్ అని చెప్పి యెహోషువ అంటున్నాడు. మీరు ఒక సమయంలో దేవుడు మీ పట్ల చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ యొక్క సమయంలో మరి థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. Thank you, Jesus. Thank
you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 Now request us to lead us in prayer. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయన, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు నాయన. స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని చెప్పారు నాయన. మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు ప్రభువా. ఇప్పుడు వరకు పాటల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీకు వందనాలు నాయన. కృప వెంబడి కృపతో మమ్మల్ని బలపరుస్తున్న దేవుడో ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పిన దేవుడో ప్రభువా నాయన, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. అలాగే ప్రభువా తండ్రి, ఇప్పుడు నరేష్ అన్న వాక్యం చెప్పబోతుండగా తండ్రి నాయన, నీ సిలువ చాటున మరుగుపరిచి రెండింతల ఆత్మతో నింపండి. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. ఎక్కడ ఎవరు ఖాళీగా వెళ్లకుండా ప్రభా, హృదయం అంతా ప్రభా నాయన నీ వాక్యాన్ని నింపుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. మా ముందున్న సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.